హాయ్ గైస్, దిస్ ఈస్ కౌశిక్ సర్వర్ ఫ్రమ్ శ్రీ గణేష బ్లాగ్స్. ఈరోజు మనం చేసే వీడియో దేని గురించి అంటే, యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా నేను ఒక వీడియో చేశాను. ఇది నేను కొలాబరేట్ అనొచ్చు, మిక్స్డ్ అప్ అనొచ్చు. బట్ మెయిన్ వీడియో ఇంటెన్షన్ నేను చేయడానికి కారణం ఏంటంటే, లాస్ట్ వీడియోతో నేను ఏంటంటానంటే, నేను లాస్ట్ వీడియో కూడా కొంతమంది ఎవరో తెలియదు అన్నోన్ పీపుల్ మన దేవుని గుళ్ళ మీద అటాక్ చేస్తున్నారని వీడియో చేశాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా కొన్ని రోజులైనాక మళ్ళీ అదే జరుగుతుంది. ఎందుకంటే వాట్ హ్యాపెనింగ్ ఇస్ ఇన్ అవర్ సిటీ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఇన్ ద థింగ్స్. మనము మరి మన హైదరాబాద్లో ఉన్నామా, మరి మన ఇండియాలో ఉన్నామా, లేకపోతే వేరే ఎక్కడైనా ప్లేసెస్లో ఉన్నామో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు అంటే ఇక్కడ మన థింగ్స్ ఏం జరుగుతున్నాయి అంటే, ఫస్ట్ థింగ్ మొన్న ఒక 2 days బ్యాక్ మొన్న 2 days బ్యాక్ ఓల్డ్ సిటీలో ఒక హనుమాన్ టెంపుల్లో ఎవరో పర్సన్స్ ఆడ శివుని లింగం కాడ మీట్ పీసెస్ తీసుకెళ్ళి పెట్టారు అని తెలిసింది. అండ్ అది జరిగి ఒక 1-2 days కాలేదు, ఇప్పుడు హనుమాన్ టెంపుల్లో నవగ్రహాల గుడి దగ్గర ఏదో డ్యామేజ్ చేశారో తెలిసింది. అసలు ఈ వాట్ హ్యాపెనింగ్ నాకు అర్థం కావట్లేదు. దేవుడు అంటే అసలు ఏమనుకుంటున్నారు? ఈ భూమి, ఈ మన ఎర్త్ని, ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేసింది అంతా కూడా, ఆల్ ద లివింగ్ బీయింగ్స్ని క్రియేట్ చేసింది ఆ దేవుడు. అదే దేవుణ్ణి అటాక్ చేస్తే ఆ దేవునికి ఒక్క సెకండ్ కోపం వచ్చిందంటే ఈ భూమి ఉంటుందా? ఆలోచించారా ఎవరైనా? डज एनीवन हैड थॉट? कभी किसी ने कोई सोचा है कि अगर भगवान को गुस्सा आया 1 सेकंड के लिए भी तो क्या होगा? उसका परिणाम किसको भुगतना पड़ेगा? सारे జీవరాశిयों को भुगतना पड़ेगा. అందరు మనమే బిలీవ్ చేయాలన్నా? మరి ఎందుకు చేస్తున్నారు? ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు అసలు? ఇలా ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ చేసుకుంటా దేవుని గుళ్ళ మీద అటాక్ మీద అటాక్ ఇప్పటికి ఒక 40-50 గుళ్ళు కావచ్చు నాకు తెలిసి, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. కౌంటింగ్ ఈజ్ అన్బిలీవబుల్. అసలు ఎందుకు చేస్తాం? మీకు ఏం కావాలి? మీకు అంత ఫైట్ ఉంది, ఇది ఉంది అంటే ముందొచ్చి పోరాడండి. ఆ దేవుళ్ళ మీద అటాక్ చేస్తుండే కది చేస్తే మనుషుల మీద టెర్రరిస్ట్ అటాక్ చేస్తారు, లేదంటే దేవుళ్ళ మీద అటాక్ చేస్తారు. అరే నాకు ఒకటి అర్థం కాదు, మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే యూ కమ్ అండ్ ఫైట్ బిఫోర్ ద పీపుల్. అది చేత కాదు. ఎన్ని వార్స్ అయితే అన్ని వార్స్ ఓడిపోతారు మీరు. మళ్ళీ ఇంకొకెళ్ళి ఇలాంటి కైండ్ ఆఫ్ అటాక్స్ చేస్తే బాంబుస్ పెట్టి మనుషులను లేపేస్తారు, లేదంటే దేవుళ్ళ మీద ఇట్లా కైండ్ ఆఫ్ అటాక్స్ చేస్తారు. అరే మీకు అంత ధైర్యం ఉంటే ముందొచ్చి పోరాడండి అయ్యా. ఈ కైండ్ ఆఫ్ అటాక్స్ చేస్తుండే ఎక్కడిది మీరు? అరే అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద సర్టెన్ థింగ్స్ ఈజ్ దాట్ మీరు దేవుడు చేసిన మనుషులకేమో Z+ సెక్యూరిటీ, Y+ సెక్యూరిటీ, X+ సెక్యూరిటీలు ఇస్తున్నారు. మీరు అంత సెక్యూరిటీని తీసుకుపోయి ఈ జనాలకి ఇస్తున్నారు. ఎక్కడో ఉన్న నేపాల్ దలైలామా గారికి Z+ సెక్యూరిటీ ఇవ్వడానికి చేతనవుతుంది మీకు. మరి అదే దేవుడు సృష్టించిన ఏ దేవుడైతే మనుషులను సృష్టించిండో మరి ఆ దేవుడికి సెక్యూరిటీ ఎవరు ఇస్తారా? ఒక్క రోజు 2 రోజులు పెడతారు, మళ్ళీ తర్వాత వెళ్ళిపోతారు. అంటే దేవునికి సెక్యూరిటీ ఎప్పటికీ పెట్టడానికి మీకు ఇది ఉండదా? వాళ్ళకి మాత్రం ప్రతి పర్మనెంట్ Z+ సెక్యూరిటీ ఏడిపోతే ఆడిపోతే అది ఏమంటే వాళ్ళు పెద్ద పర్సనాలిటీస్ వాళ్ళని ఇది చేస్తారు. సరే మరి అదే సృష్టించిన దేవునికి మరి ఎందుకో సెక్యూరిటీ పెట్టారు? ఒక్క రోజు ఉంటారు, 2 రోజులు ఉంటాడు, లేదంటే ఎప్పుడో ఒకసారి అప్పుడిప్పుడు ఒక కానిస్టేబుల్ ఉంటాడు. అంత అయిపోయిందా? ఎలా ఉండాలి? సిటీలో కానీ, సిటీ అవుట్స్కర్ట్స్లో కానీ, పల్లెటూరులో కానీ ఎక్కడెక్కడ హిందూ టెంపుల్స్ ఉన్నాయో, ఈ ఇండియాలో ఏడైతే హిందూ టెంపుల్స్ ఉన్నాయో అన్ని దగ్గర Z+ కాదు, దానికి మించి అన్లిమిటెడ్ సెక్యూరిటీ పెట్టాలి. ఎవడన్నా దేవుని గుడి దగ్గర రావాలంటే వానికి భయం వంకు ఉట్టాలి. అమ్మో ఇంత సెక్యూరిటీ ఉంది, ఏడబోతామో అని. ఎప్పుడో ఎవడో మినిస్టర్ వచ్చినప్పుడు సెక్యూరిటీలు పెట్టుడు దేవుని గుడి దగ్గర కాదు. ప్రతిరోజు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద థింగ్స్లో సెక్యూరిటీ ఉండాలి. పెద్ద పర్సనాలిటీస్కి, మినిస్టర్స్కి సెక్యూరిటీ ఇవన్నీ చేతనవుతుంది, కానీ దేవునికి ఇవన్నీ చేత కాదా? ఏమవుతుంది? అంతగానం పోలీస్ ఫోర్స్ ఉంది, అంతగానము మిలిటరీ ఫోర్స్ ఉంది, అందులోకి వెళ్ళి కొంతమందిని ప్రతి జాగాలో పెడతానికి ఏమవుతుంది మీకు? బార్డర్ దగ్గర ఆల్రెడీ ఉన్నారు, ఇంకా ప్లస్ ఎంతోమంది యూత్, ఎంతోమంది పర్టికులర్ స్టూడెంట్స్ మిలిటరీలలో జాయిన్ అవుతున్నారు, పోలీస్ ఫోర్స్లో జాయిన్ అవుతున్నారు. వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి అయ్యా. ఉట్టిగా పోలీస్ ఇక్కడక్కడ ఉంచే బదులు, వాళ్ళని ఇచ్చేసే బదులు వాళ్ళని ఇక్కడ పెడితే వాళ్ళు దేవునికి సేవ చేసిందని వాళ్ళకు కూడా ఉంటుంది కదా. అది చేత కాదు. నేను ఇండైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫీషియల్స్ను ఎవరినో నేను టార్గెట్ చేసి మాట్లాడడం లేదు. నేను ఒకటే అంటున్నా, మన హిందూ దేవుళ్ళని, మన సాంప్రదాయాన్ని కాపాడుకునే రెస్పాన్సిబిలిటీ మనది. ఓకే,
అది మనది. అది ఓన్లీ నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ హిందూ గాడ్స్ అని కాదు, ఎక్కడైనా ఏ దేవునైనా సరే, అటు హిందూ గాడ్స్ కానీ, క్రిస్టియన్స్ ఇది కానీ, అల్లా మాస్క్యూస్ కానీ, ప్రతి ఒక్క దేవుని సెట్ దగ్గర సెక్యూరిటీస్ పెట్టండి. చూద్దాం ఎవడేమైతే ఏ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ని అటాక్ చేస్తాడో, దేవుని ఇన్స్టిట్యూట్ని అటాక్ చేస్తాడో చూద్దాం. ఎందుకు సెక్యూరిటీ పెట్టారు మీరు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? యూ హ్యావ్ టు కీప్ ద సెక్యూరిటీ. ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద పర్టికులర్ సెక్యూరిటీ అనేది దేవుని దగ్గర ఉండాలి. అరే దేవుడు ఉంటుండా? దేవుణ్ణి అసలు ఉంచనీయాలనుకుంటున్నారా, తీసేయాలనుకుంటున్నారా? ఇంతగానో అటాక్ చేస్తాడు. వాట్ యువర్ పీపుల్ ఆర్ అప్ టు? సెక్యూరిటీ పెడతాం మీకు ఏమవుతుంది? ఎక్కడెక్కడో పర్సనాలిటీస్కి సెక్యూరిటీ ఇవ్వనికి చేతన అవుతుంది, మీకు దేవుని గుడ్లకి ఇవ్వనికి చేత కాదా? అరే అంత సెక్యూరిటీ పెడితే ఎవడు అటాక్ చేయబోయా? ఏ నిమిషమైనా రావాలన్నా అమ్మో ఇక్కడ సెక్యూరిటీ ఉంది వేరే గుళ్ళకు అంటే మన సిటీలలో ఎన్నో ఏరియాలు ఉన్నాయి, అన్ని ఏరియాలలో దగ్గర పెడతామంటే నేను అదే చెప్తున్నాను. ఒక పర్సనాలిటీకి ఒక ఇంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇంతమంది ఇది ఉన్నప్పుడు వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వడానికి చేతన అవుతుంది. మరి అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అంతమంది కోఆపరేటర్లు ఉన్నారు, వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వడానికి మనుషులు ఉన్నప్పుడు మరి సిటీలలో ఊళ్ళల్లో అన్ని ప్రతి ఊళ్ళల్లో ఇక్కడక్కడ అన్ని గుళ్ళల్లో ఉన్నప్పుడు పెడతానికి ఏమవుతుంది? వాడు అట్నే చేస్తాడు. అరే ఈ ఏరియా కాకపోతే ఇంకో ఏరియా, ఇంకో ఏరియా కాకపోతే ఇంకో ఏరియా అటాక్ చేస్తాను పోతాడు. పెట్టండి, ఒక జాల 4 పోలీసు వాళ్ళని పెట్టండి, ఒక జాల 5 పోలీసు వాళ్ళని పెట్టండి, ఏమవుతుంది? అది చేత కాదు. పెద్ద పైల్వాన్లను పెట్టండి, ఏమవుతుంది? ఎవరెవరు స్పోర్ట్స్లలో పైల్వాన్లు పోలేదో, కబడ్డీ పోటీలలో అక్కడిక్కడ పోలేదో వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి, వాళ్ళకి పోలీస్ డ్రెస్ వేసి ఇవ్వండి, వాళ్ళు డ్యూటీలు చేయకపోతే చూడండి ప్రాణం ఇస్తారు వాళ్ళు. మిలిటరీలలో ఎవరు సెలెక్ట్ కాలేదో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, నరికి పెడతాడు ఎవడన్నా గుళ్ళల్లో దగ్గరకు వస్తే. గుడే కాదు, ఏ దేవుని దగ్గరకన్నా వస్తే నరికి పెడతారు. అరే మేము అక్కడ సెలెక్ట్ కాలే, మా దేశ కోసము మా దేవుళ్ళ కోసం మేము చేస్తున్నామని ప్రాణం ఇస్తారు వాళ్ళు. బార్డర్ దగ్గర ఇవ్వట్లే. మనం ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నాము, ఇంత ఇది ఉన్నాము, ఎవరి వల్ల? ఆ బార్డర్ దగ్గర మిలిటరీ వాళ్ళ వల్ల. వాళ్ళు ఇవ్వట్లేదు ప్రాణము, ఇక్కడ కూడా అదే ప్రాణం ఇస్తారు వాళ్ళు. ప్రతి ఒక్క గుడి దగ్గర పెడతానికి ఏమవుతుందా మీకు? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఎన్ని గుళ్ళు ఉన్నాయో మీకు తెలుసా? అంటే ఎన్నను ఉండని పెట్టండి, ఏమవుతుంది? ఎమ్మెల్యేస్కు, ఎంపీస్కి, మీ చిన్న చిన్న ఎమ్మెల్యేకి, వానికి వీనికి అందరికీ సెక్యూరిటీ యూనికి చేత అవుతుంది, వాళ్ళందరికీ సెక్యూరిటీ ఉంటుంది. గుళ్ళకు ఉండవా? ఇంత చిన్న గుడి కూడా పెట్టాలంటే పెట్టాలి. పెద్ద గుడి ఏంది, చిన్న గుడి ఏంది? ఏ గుడి అయినా దేవుడే ఇదే. ఆ చిన్న గుళ్ళనే అటాక్ చేస్తారు వాళ్ళు. ఏంది చిన్న గుడిలో ఎవడు ఉంటాడు అనుకుంటాడు. ఇప్పుడు మేము ప్రజెంట్ చిత్రబస్సు ఉన్నాము, ఇక్కడ అరౌండ్ 10-12 గుళ్ళు ఉన్నాయి. ఆ 10-12 గుళ్ళలో దగ్గర సెక్యూరిటీ పెడతానికి ఏమైంది? అక్కడ అటాక్ చేస్తాడు, ఈ చిన్న చిన్న ఏరియాలను అటాక్ చేస్తాడు. అంతకుముందు ఒక 4-5 years బ్యాక్ ఇక్కడ గణేష్ ముందు మండపం ఎక్కడ మెయిన్ చిత్తల్బస్సి రామరెడ్డి చికెన్ మార్కెట్ కొంచెం ముంగటికి అక్కడ గణేష్ ఉంది పెట్టిళ్ళు. గణేష్ ఉంది పెడితే ఆడ గణేష్ని అటాక్ చేసి 2 ముస్లిం లేడీస్ మళ్ళీ అక్కడ ఎక్కడ ఏసీ గార్డ్స్లో చర్చ్ దగ్గరకు పోయి అక్కడ ఏసీ గార్డ్స్ చర్చ్ దగ్గర మేరీ మాతది ముక్కు ఇరగొట్టిళ్ళు. ఇరగొట్టి ఇంట్లో పోయి కూర్చోలు. మళ్ళీ పోలీసు వాళ్ళు వస్తే రాళ్ళు తీసుకొని కొట్టిళ్ళు. అలాకంటే పిచ్చిందంట మెంటాలిటీ. మెంటల్ సైకాలజీ లేని మనుషులకి దేవుని అటాక్ చేయడానికి చేతన అవుతుంది, మేరీ మాతను అటాక్ చేయడానికి చేతన అవుతుంది. పోలీసు వాళ్ళు వచ్చి రాళ్ళు తీసుకొని కొడతారు, మళ్ళీ వాళ్ళకి సైకాలజీ బాగాలేదంట. వారే బాబా మంచిగా చెప్తారు థియరీ, మీరు ప్రాక్టికల్స్ థియరీలు బాగానే చెప్తారు. పోయి కాలేజీలలో చెప్పండి. సైకాలజీ బాగాలేదే పోలీసు వాళ్ళని రాళ్ళు తీసుకొడతారా? పిచ్చి ఉందంట వాళ్ళకి. ఏం పిచ్చి ఉంది? ఏమన్నా అంటే ఇది ఒకటి పిచ్చి ఉంది. అంతకుముందు కూడా ఒక పర్టికులర్ మొన్న రీసెంట్లీ సికింద్రాబాద్ ఇక్కడ గుడి దగ్గర అటాక్ చేసినప్పుడు ఆడు ఇంత పర్సనాలిటీ ఉన్నాడు, పైల్వాన్ ఉన్నాడు. ఆడు రోజు సాయంత్రం 6 గంటలకు వచ్చి గుడి దగ్గర తెక్కి చేసి ఎట్లుంది, ఏందుంది, ఎవరు ఉన్నారు లేదు, తాళం ఎప్పుడు వేస్తారో చూస్తాడు. ఆడు వచ్చి లాతు కొట్టి గేట్ ఇరిగిపోతుంది. వానికంట మెంటల్ సైకాలజీ బాగాలేదంట, వాడిని ఏం చేయొద్దంట. అంటే మీ ఇష్టం ఉన్నప్పుడు మీ ఇష్టం ఉన్న తరికాగా చెప్తారు, మేము ఊకోవాలి, నోరు మూసుకొని కూకోవాలి. తర్వాత సికింద్రాబాద్ హోటళ్ళల్లో వాడు 15 మంది 20 మందిని వాడు రానిస్తాడు. వాడు ముస్లిం వాళ్ళందరినీ రానిస్తాడు. వాడు ఇది ఉంటాడు, వాడు మంచోడు, వానికి మెంటల్ సైకాలజీ బాగాలేదని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. మేము నోరు మూసుకోవాలి. అంటే మీ ఇష్టం ఉన్నప్పుడు మీ ఇష్టం ఉన్న థీరీస్ చెప్తారు. జనాలు పిచ్చోళ్ళు, నమ్మేటోళ్ళు పిచ్చోళ్ళు. ఇక్కడ మెంటల్ ఉంది, మాకు మెంటల్ ఉంది, మీకు కాదు మెంటల్, మాకుంది మెంటల్. అరే
దేవుడు మనకి ఇంత భూమిని ఇచ్చిండు బతుకమని, ఇంత నీరు ఇచ్చిండు, గాలి ఇచ్చిండు, అన్ని ఇస్తుండు. అది ఆయన ఎన్నేళ్ళైతే ఇచ్చిండో అన్నేళ్ళు మన థింగ్స్ని కాపాడుకుంటాము. ఒక్కొక్క మనిషికి 100 years ఉంటాయి. ఆ ఉన్న 100 yearsలో ఈ భూమిని అసలు ఉండనిచ్చేటట్లేరు. ఆ కలియుగం అంతకి వీరభోగ వసంతరాయుడు ఆయన ఎప్పుడో కాదు ఇప్పుడే వచ్చేటట్టున్నాడు. ఆ 4 లక్షల సంవత్సరాలు వదిలిపెట్టండి, 4 లక్షల సంవత్సరాలు కాదు, ఇంకో 2-3 రోజులనే వచ్చేటట్టున్నాడు. వీళ్ళు ఇట్లా చేస్తుంటే రాడా? వీళ్ళు ఇట్లా చేస్తే మరి ఇంత ఘనమా అటాక్ చేస్తాడు? ఏమన్నారని? ఎవడేం చేస్తాడు? మిమ్మల్ని ఏం చేసిండు? మీ ప్రాబ్లం ఏంది అసలు? కూర్చొని చెప్పండి ముంగట, మీకు అంత దమ్ముంటూ ధైర్యం ఉంటే. ఇఫ్ యూ హ్యావ్ గట్స్, యూ కమ్ అండ్ సిట్ అండ్ టెల్ బిఫోర్ us what is your original problem is. This is not the way to attack the temples. If you want to fight, come and fight before the military or other things. Either you attack in a terrorist way by putting bombs and taking out the innocent people's lives, or either you attack the temples like this. Because you don't have the guts to fight before the military. మీకు మిలిటరీ ముందు పోరాడడానికి చేత కాదు. ఎందుకంటే మీకు ఇసొంటిగా చేయడానికి చేత లేదు. డర్పుక్కులు అంటారు మిమ్మల్ని. డర్పుక్ నా కొడుకులు ఇట్లా చేస్తారు. ఒక్కటే కాదు, ఏ పర్టికులర్ గవర్నమెంట్ అని కాదు, కేసీఆర్ కానివ్వండి, ఈయననే కానివ్వండి, ఏది ఉన్నా కూడా అసలు ప్రాబ్లం ఏంటి? సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి మాకు అది చెప్పండి. ప్రాబ్లం ఏంటి? ఎందుకు చేయరు మీరు సెక్యూరిటీ? మనుషులకి ఇచ్చినప్పుడు దేవునికి సెక్యూరిటీ ఇవ్వాలి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ గైస్. ఇఫ్ యూ డోంట్ ప్రొవైడ్ సెక్యూరిటీ టు ద గాడ్స్, దెన్ దిస్ థింగ్స్ విల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే కాదు, ఒక్క రోజులో 10 గుళ్ళు కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు దేవుళ్ళకు ఎన్ని గుళ్ళు ఉన్నాయి అన్ని గుళ్ళలకు సెక్యూరిటీ ఇచ్చిళ్ళు. లేదు అంటే మాత్రం మన గుళ్ళు ఇలాగే అటాక్ అవుతాయి, ఇట్నే థింగ్స్ అవుతుంటాయి. ఆ కలియుగం అనేది ఇంకో 4-5 రోజులలో ఎండ్ అయిపోతుంది. ప్లీజ్ సేవ్ గాడ్స్, సేవ్ ద పీపుల్. అది నేను చెప్పేది. లేదు అంటే ద వరల్డ్ విల్ కమ్ టు ఎన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.